నింపెదను. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా రాయబడింది. బైబిల్ ఎలా ఉందంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనము బంధింపబడినారు. వాళ్ళు విడిపించినప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బైబిల్లో రాయబడినట్లుగా 81 కీర్తన 10వ వాక్యం రాయబడింది. నిన్న బంధకాల నుంచి విడిపించాను కాబట్టి నీ నోరు బాహుబోతేమో నేను నింపేది అన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు జనం మొత్తం ఐగుప్తులో ఉన్నారు బానిసత్వంగా. వాళ్ళు అక్కడ బానిసత్వం నుంచి దేవుడు విడిపించిన తర్వాత, అప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, మీ బంధకాల నుంచి బయటకు వచ్చాయి కాబట్టి నీ నోరు బాగుగా సంతోషంగా ఉన్నామని. ప్రేమన దేవుని మీద అక్కడితే దేవుడు చెప్పాడు, నీ నోరు బాగుగా తెరవమన్నాడు. ఎప్పుడు నోరు బాగుగా తెరవాలి, బాగా స్తుతించేందుకు దేవుని ఆరాధించేటప్పుడు, పాటలు పడేటప్పుడు బాగా నోరు తెరిచి దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో, దేవుని సొంతం ఎప్పుడైతే పాటలు పడతామో, అప్పుడు దేవుని వచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఇస్తాడు. అందుకని చూడండి ప్రేమల దేవుని మన జీవితంలో ఒక 4 కార్యాలు దేవుడు తెరవబడాలని చెప్పి బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆ 4 విషయాలను ముందు పెట్టి నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. ఒకటి వచ్చి మన జీవితంలో ఆకాశం తెరవబడాలి. మన జీవితంలో ఆకాశం తెరవబడాలి. 2 కన్నులు తెరవబడాలి. 3 హృదయం తెరవబడాలి. 4 సమాధి తెరవబడాలి. ఒకటి వచ్చి ఆకాశం తెరవబడాలి. 2 కన్నులు తెరవబడాలి. 3 హృదయం తెరవబడాలి. 4 సమాధి తెరవబడాలి. ఈ 4 విషయాన్ని మేము ముందు పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధంగా నుంచి వాక్యం చదువుకుందాం. దయచేసి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. యేసు ఇప్పటికీ కానుము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట అతనికి ఉత్తరమిచ్చెను కనుక అతడు అలా కానిచ్చెను. యేసు బాప్తిసం పొంది వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురముల దిగివచ్చి చాలు. ప్రేమల దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు వెళ్ళి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న వెంటనే, బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే అక్కడ ఏం రాయబడిందంటే, మొదటి నుంచి ఆకాశం తెరవబడింది. ప్రేమల దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడో, బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశం ఏదంతా తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వచ్చి యేసు ప్రభు మీద వాలింది. భూ ప్రపంచంలో అనేక మంది బాప్తిసాలు తీసుకుంటున్నారా, కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకుని దేవుని సంతానికి వచ్చి దేవుడితో ఆనందిస్తున్నారు. మంచిదే. కానీ ఇక్కడ ఒక విషయం రాయబడింది అంటే, ఆకాశం తెరవబడింది. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని నేల నుంచి ఒడ్డుకు వచ్చాడో, ఒడ్డుకు రాగానే అక్కడ విషయం జరిగిందని తెలుసా? ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడిని పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చి యేసు ప్రభు మీద వాలింది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరి మీద కూడా పావురం వాళ్ళంటే చరిత్రలో లేదు. అందుకనే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆకాశం తెరవబడింది. ప్రేమల దేవుని బిడ్డలారా అక్కడ చూడండి, ఆ సందర్భం మొదటి ఒకసారి చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె చాలు. ప్రేమల దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే యేసు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చాడో ఆకాశం తెరవబడింది. పావురం వచ్చి యేసు ప్రభువుని వాలింది. ప్రపంచంలో ఇంతవరకు చాలా మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరి మీద పావురం వాళ్ళని చరిత్రనే లేదు. యేసు ప్రభు మీద మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల వచ్చి ఆయన మీద వాళ్ళాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు, రక్షింపబడినప్పుడు మనం ఆయన రాకల్లో ఎంత పడతాం, అప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్తాం. అంటే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ నేలలోంచి నడుచుకుంటా వచ్చి బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడింది. ఒక శబ్దం కూడా ఆకాశం వచ్చి ఏమొస్తుంది తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అందుకనే ఫిలిప్పీ 4:4 మాట ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుళ్ళలో ఉన్న ఆనందం, దేవుళ్ళలో ఉన్న సంతోషం ఇంకెక్కడికి పోయిన ఆ సంతోషాన్ని పొందలేము. అది దేవుని సన్నిధిలో మాత్రమే ఆ సంతోషం మనము పొందగలము.
ప్రేమన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పౌరులు వచ్చి ఆయన మీద వాలాడు. దేవుడి సేవకుడు అనేక శ్రమలు అనుభవించి దేవుడి సేవ చేసి చనిపోయేటప్పుడు ఒక గొప్ప కార్యం ఒకటి జరిగింది బైబిల్లో. ఆ విషయాన్ని కూడా మేము ముందు పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వాక్యం 56వ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వాక్యం 56వ వాక్యం చదువుతాం. అయితే పెద్దగా అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను నిలిచి ఉండట చూచెను. అదిగో ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు నిలిచి ఉండట చూచున్నాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈయన యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది. స్టెఫెన్ రాళ్ళతో పాటు చంపేస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఆకాశంలో కళ్ళు ఎత్తగానే పరలోకం ఓపెన్ అయిందంట. ఆకాశం తెరవబడి యేసు ప్రభు ఎక్కడ కూర్చోవడం కుడిపరుస్తుంది, అంటే సింహాసనం మీద కూర్చోవాడు యేసు ప్రభు. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? స్టెఫెన్ చూస్తున్నాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఒకటి ఆకాశం తెరవబడింది. యేసు ప్రభు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు పౌరులు వల్ల వచ్చి ఆయన మీద వాలాడు. రెండవది వచ్చి స్టెఫెన్ రాళ్ళతో పాటు చంపేస్తున్నారు. అప్పుడు ఆయన కళ్ళు పైకెత్తి చూస్తే పరలోకం ఓపెన్ అయింది. ఆకాశం ఓపెన్ అయ్యి యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఆయన చూస్తున్నాడు దర్శనం. అంటే ప్రేమల దేవుని బిడ్డలారా, రేపు ఎవరైతే దేవునికి సాక్షిగా జీవించి చనిపోతారో వాళ్ళు కూడా రేపు పరలోకానికి వెళ్తారు. అలాగే పరలోకం ఓపెన్ అవుద్ది. యేసు ప్రభువును చూస్తావు. అటువంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చింది కాక. ప్రేమల దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకంటే బైబిల్లో కూడా ఒక మాట ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఆయన తిరిగి రెండవసారి ఆయన రాబోతున్నప్పుడు ఒక కార్యం జరుగుతుంది. ఎట్లాగా యేసు ప్రభు భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు పరలోకానికి, సేమ్ యేసు ప్రభు కూడా అట్లాగే దిగతాడు. ఒకసారి చూద్దాం బైబిల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుతాం. ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచెను, ఆయన పొడిచిన వారు చూచెను, భూజనులందరూ ఆయన చూచి రమ్ము కొట్టుకుందురు. చూడండి ప్రేమల దేవుని బిడ్డలారా, మూడోసారి ఏం తెలుసా? పరలోకం చేసుకున్న దేవతలు ఆకాశం ఓపెన్ అయిపోయింది. ఆయన దేవతలతో దిగుతున్నాడు. దిగినప్పుడు అక్కడ కాయ రాయబడింది. ఏం తెలుసా? ప్రపంచం మొత్తం యేసు ప్రభువును చూస్తున్నాడు. మేఘాలతో దిగేది ఆయన, మేఘాల మీద దిగుతున్నాడు, దేవతలతో దిగుతాడు. ఆకాశం ఓపెన్ అవుతుంది. పరలోకం నుంచి దిగుతాడు. దిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన చూస్తుంది. ముఖ్య విషయం ఆయన ఏం రాయబడింది తెలుసా? యేసు ప్రభు సెలవులో ఉన్నప్పుడు చనిపోయాడా లేదా ఒక భక్తుడు ఏం చేశాడంటే ఆయన పొడిచాడంట. ఆ వ్యక్తి కూడా చూశాను బైబిల్లో. చూడండి అక్కడ రాయబడింది, ఆయన పొడిచిన వారు చూచెదరు. అంటే ప్రేమల దేవుని బిడ్డలారా, మన దేవుడు రేపు పరలోకం నుంచి దిగబోతున్నాడు. కాబట్టి ఎవరైతే దేవునికి సాక్షిగా జీవిస్తారో, భయభక్తులుగా జీవిస్తారో ఆయన రాకల్లో వాళ్ళు ఏమవుతుంటే ఎత్తపడతారు. ఇది మొదటిది. రెండో విషయాన్ని మీరు ముందు పెట్టాలనుకున్నాం. రెండోది చూడండి బైబిల్లో ప్రేమల దేవుని బిడ్డ రెండోది ఏం రాసుకుని ఒకసారి చెప్పండి. కన్నులు తెరవబడ్డారు. ప్రేమల దేవుని బిడ్డ చూడండి, ఆది కాండము 21వ అధ్యాయం 19వ వాక్యం చదువుతాం. ఆది కాండము 21వ అధ్యాయం 19వ వాక్యం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవారికి తాగనిచ్చాను. ప్రేమల దేవుని బిడ్డలారా, హాగరు కుమారుడికి నీళ్లు దాహం వేస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏడుస్తా ఉన్నాడు. ఇంకే బిడ్డ చనిపోతాడు అని ఆ తల్లి ఏం చేసింటే ఆ బిడ్డ నా బిడ్డ వేసి దూరం వెళ్ళిపోయింది. అప్పుడు పరలోకం నుంచి ఒక దేవత వచ్చి ఆమె చెప్తుంది ఏం తెలుసా? ఆమె కన్నులు తెరిచింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ నీళ్ళ పాటు చూసే బిడ్డ తాగిపించిందంట. ఒకసారి చూడండి ఆ సందర్భం ఎట్లా ఉంది. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవారికి తాగనిచ్చెను. ప్రేమల దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే పరలోకం నుంచి దేవతతో వచ్చిన దాకా ఆ కన్నులు తెరవబడ్డారు. ఎప్పుడైతే పరలోకం నుంచి దేవతతో వచ్చిన తర్వాత అప్పుడు ఆకలిని పిలిచిన తర్వాత ఆ కన్నులు తెరవబడ్డాయి. ఆ బిడ్డకి నీళ్ళు సాగింది. ప్రేమల దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు దేవుడు మన దాహాన్ని కూడా తీర్చాడు. చూడండి, ఆ చిన్నపిల్లవాడు ఏడస్తుంటే పరలోకం నుంచి దేవతతో చూసి దిగి ఆ
ఆ హాగర్ని పిలిచినప్పుడు అప్పుడు ఆ కళ్ళు ఏమైనా తెరవబడ్డాయి. అప్పుడు దాకా తెరవబడదు. పరలోకం నుంచి దేవత పిలిచిందే పిలవలేదు. ఆ సందర్భం చూడండి ఎట్లా ఉంది. 17వ వాక్యం ఎట్లా ఉంది వాక్యం, 15వ వాక్యం 17వ వాక్యం. దేవుడు ఆ చిన్నవాడిని మొరవినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము, వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనేను. ప్రేమన దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ అప్పటి వరకు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే దేవదూత నుంచి పరలోకం నుంచి వచ్చిందో ఆమె కళ్ళు తెరవబడి అప్పుడు ఆ నీళ్ళ పంట చూసి బిడ్డలు తాగిపించినట్టు. ప్రేమన దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి ఆధార కళ్ళు ఏమవుతాయి, తెరవబడ్డాయి. ఒకటి ఆకాశం తెరవబడింది, 2 కన్నులు తెరవబడ్డాయి. చూడండి ఇంకా బైబిల్లో వాక్యాన్ని ముందు పెట్టాలనుకుంటున్నాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం చూద్దాం. అక్కడ కన్నులు తెరవబడినట్లు మనం ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం. ఆయన వారితో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి వారు పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి. దేవుని బిడ్డలారా అమ్మాయి గ్రామం నడుచుకుంటూ వస్తున్నారు యేసుప్రభు వాళ్ళతో కూడా. అప్పుడు వరకు ఆయన యేసుప్రభు అని వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఆ రొట్టెను పట్టుకొని విరిచి వాళ్ళకి ఇచ్చాడే, వాళ్ళకి తినగానే వాళ్ళ కళ్ళు ఏమన్నాయంట తెరవబడి అప్పుడు యేసుప్రభుని గుర్తుపెట్టారు. అప్పుడు దాకా యేసుప్రభు అని తెలియదు వాళ్ళకి. వాళ్ళతోనే నడుచుకుంటా వచ్చాడు. ఎప్పుడైతే ఆ రొట్టెని విరిచి వాళ్ళకి పెట్టాడో, వాళ్ళు ఎప్పుడైతే ఆ రొట్టె తిన్నారో, అంటే రొట్టె అంటే ఏంటి, క్రీస్తు శరీరం. ఈ శరీరం ఎప్పుడైతే వాళ్ళ లోపలికి వెళ్ళదో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఈయన యేసు ప్రభుని గుర్తుపెట్టాడు. ప్రేమన దేవుని బిడ్డలారా అట్లా మన జీవితాలు కూడా ఏం చేయాలి, తెరవబడదు. ఎప్పుడైతే ప్రభు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ శరీరం ఎప్పుడైతే తీసుకుంటామో మన లోటుపాట్లను ఏం చేయాలి, దేవుడు పరిశుద్ధాత్మ తెరవబడాలి, శుద్ధీకరించుకోవాలి. అందుకని చూడండి ఎప్పుడైతే ఆ రొట్టె వాళ్ళకి ఇచ్చాడో, వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు దాకా తెలియదు యేసు ప్రభు తెలియదు ఆయన. ఎప్పుడైతే వాళ్ళు రొట్టె తీసుకొని తిన్నారో అప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఒకసారి మళ్ళీ ఆ సందర్భం ఒకసారి చదవండి. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టించండి. ఎప్పుడైతే ఆ రొట్టె యేసుప్రభు ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చాడో అప్పుడు వాళ్ళ కన్ను ఏమని తెరవబడి ఈయన యేసుప్రభుని అప్పుడు గుర్తుపెట్టారు. అట్లాగా ప్రేమన దేవుని బిడ్డలారా పాపం ఉన్నంత వరకు దేవునికి అయిష్టకాలను జీవించే వరకు కళ్ళు తెరవబడాలి. ఎవరి కళ్ళు ఆ కళ్ళు మూగిపడి ఉంటాయి. ఎందుకు కళ్ళు మూగిపడి ఉంటాయంటే దేవునికి వ్యతిరేకమైన జీవితంలో జీవించే వాళ్ళు కళ్ళు ఏమవుతాయి, ఎప్పటికీ తెరవబడదు. అందుకనే చూడండి ఎప్పుడైతే వాళ్ళు ఆ శరీరం తీసుకున్నారో, ఆ రొట్టె తీసుకున్నారో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, యేసుప్రభుని గుర్తుపెట్టారు. ప్రేమన దేవుని బిడ్డలారా మన జీవితాలు కూడా, మన నేత్రాలు కూడా, ఆత్మీయ నేత్రాలు దేవుడు అందరి నేత్రాలు దేవుడు తెరుచును గాక. అట్లా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలి. కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి నేను మూడోది ముందు పెరగదు. మూడోది హృదయం తెరవబడాలి. ఒకటి ఆకాశం తెరవబడాలి, 2 కన్నులు తెరవబడాలి, 3 హృదయం తెరవబడాలి. ఒకసారి చూద్దాం బైబిల్లో అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యం. అప్పుడు లుదియాను ఆమె ఓదారందు ప్రభు ఆమె హృదయం తెరిచింది కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచండి. ఆమె దేవుని వాక్యం వింటా ఉందంట. ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం ఆ హృదయాన్ని హత్తుకున్నప్పుడే వాళ్ళ హృదయం తెరవబడాలి. మన ముందు కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం హృదయం తెరవబడదు. జీవితం మనం అంటే ఉంటుంది. ఆ దేశం పోమలే అదేమో ఎన్ని వాక్యాలనే చెప్పు వాళ్ళ హృదయం ఏమవుతుంది, తెరవబడదు. ఎందుకు తెరవబడదు తెలుసా? ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలి. ఎందుకు తెరవబడదు అంటే వాళ్ళ హృదయంలో యేసు ప్రభు లేడు,
లేదా వాళ్ళ హృదయంలో వాక్యం లేదు, అందుకే వాళ్ళ హృదయాలు తెరవబడవు. హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. ఒకసారి చూడండి, 119వ కీర్తన 11వ వాక్యం చదవండి. 119వ కీర్తన 11వ వాక్యం. 119వ కీర్తన 11వ వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో, అప్పుడు దేవుడి వాక్యం నీ హృదయంలో ఉంటే తెరవబడదు. దేవుడి వాక్యం అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు హృదయంలో కింది కాబట్టి హృదయ హృదయం తెరవబడిందంట. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో ఏముంది? నీ వాక్యం, దేవుడి వాక్యం మన హృదయంలో నాటంలో హృదయం తెరవబడుతుంది. చూడండి, హృదయ హృదయం ఏమైంది? తెరవబడింది. అంటే మన జీవితంలో హృదయాలు ఏమవుతుంది? తెరవబడాలి. అందుకని మన జీవితంలో హృదయాలు తెరవబడాలంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటే మన హృదయాలు లేకపోతాయి, తెరవబడతాయి. అప్పుడు తెరవబడినప్పుడు నీ జీవితం బ్రతుకు అంతా మార్చబడుతుంది. అందుకనే ఇక్కడ బైబిల్లో రాయబడిన 119వ వాక్యంలో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యం పెట్టుకున్నా. కాబట్టి అక్కడ ఆ మాట ఏమంటే నీ వాక్యం నా హృదయంలో ఉంది అన్నది. అంటే మన హృదయం ఏముండాలి? దేవుడి వాక్యం ఉండాలి. అప్పుడే ఆ హృదయం ఏమవుతుంది? తెరవబడుతుంది. ఎన్ని వాక్యాలు నా హృదయంలో వాక్యం పొలదు లోపలికి, అది తెరవబడదు. ఒక విషయాన్ని ముందు పెట్టాలనుకున్నా. ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, రాజుగారు 2 బొమ్మలు ఉన్నాయి, 2 బొమ్మలు చూడండి, వీటిలో వ్యత్యాసం మీద ఒకసారి కనిపెట్టండి అని చెప్పాను. 2 చెక్క బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు. ఆ బొమ్మలు తీసుకొచ్చి రాజుకి చూశాడు. ఆయనకి ఏం అర్థం కదా, అయ్యా 2 బొమ్మలు ఒకటే ఉన్నాయి. సరే అని చెప్పేసి ఆ రాజు మనసుకు వచ్చిన తర్వాత, అయ్యా ఈ 2 బొమ్మలు నాకేం వ్యత్యాసం కనపట్లేదు, ఆ వ్యత్యాసం మీద నువ్వే చెప్పన్నాడు. అప్పుడు ఆ వ్యత్యాసం గురించి చూస్తుంటే అక్కడ ఆ బొమ్మలు తీసుకొచ్చినప్పుడు 2 తీగలు తీసుకొచ్చాను. ఒక బొమ్మకి ఏం చేసేది తెలుసా? ఒక చెవులో పెట్టాడు. ఏంది? తీగ. కుడి చెవులో పెట్టి ఎడ చెవులో వెళ్ళింది. అంటే కొంతమంది ఈ చెవుతో వదిలేస్తారు వాక్యం. ఇంకొక బొమ్మకి ఏం చేశాడు? చెవులో పెట్టాడు. అది పెట్టగానే తీగ చెవులో నుంచి హృదయంలో వచ్చింది. అంటే కొంతమంది చెవుతో హృదయంలో పెట్టుకుంటారు. అట్లాగా ఇక్కడ రాయబడింది, నీ ఎదుట పాపం చేయకుండా నా హృదయం ఏముంది? వాక్యం ఉంది. కొన్ని చెవులు ఎక్కడ ఉంటాయి? ఈ చెవుతో వదిలేస్తారు. కొన్ని చెవులు ఎక్కడ చెవుతో ఎక్కడ పెట్టుకుంటారు వాక్యం హృదయం. అప్పుడు నీ హృదయం తెరవబడుతుంది. అట్లాగే హృదయ హృదయం ఏమైంది? తెరవబడింది. అప్పుడు ఆ జీవితం బ్రతుకు మారింది, యేసు ప్రభువుని నమ్ముకుంటుంది. అట్లాగే మన హృదయాలు ఏమోవాలి? తెరవబడాలి. తెరవబడాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మన హృదయం ఏమవుతుంది? తెరవబడుతుంది. అట్లా మన జీవితంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఒకటే అర్థమైంది తెలుసా? వాక్యం మీద వాక్యమానుసారం నడుచుకుంటే హృదయం తెరవబడుతుంది. ఖచ్చితంగా వాక్యం చెబితే చేతులు తెలిసాను కొన్ని హృదయం తెరవబడుతుంది. అందుకని వాక్యం మీద వాక్యమానుసారంగా నడుచుకుంటే ఖచ్చితంగా హృదయం అవుతుంది, తెరవబడుతుంది. అందుకని చూడండి, హృదయ హృదయం తెరవబడిందా లేదా? ఏం చేస్తుంటే తెరవబడింది? వాక్యం వింటా ఉంటే. ఒకసారి చదవండి సందర్భం. అపోస్తలుల కార్యం 16:14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంలో ప్రభువు ఆమె హృదయమును తెరిచును కనుక అదిగో పౌలు చెప్పిన మాటలకు లక్ష్యం ఉంచునంటే హృదయంలో పెట్టుకుంటుంది, వినింది. అందుకని చూడండి ప్రేమల దేవుని బిడ్డలారా, వాక్యము ఇప్పుడు మాత్రం రైతు చెబుతూ తింటారో ఒక చెబుతూ చేస్తారు. ఇంకో మమ్మల్ని స్పెషల్ ఏంటి? చెవులో పెడితే ఎక్కడికి వస్తుంది? తేట హృదయంలో చూసింది అంటే చెబుతూ హృదయంలో పెట్టుకుంది. అట్లాగా మనము చెబుతూ హృదయం ఏం చేయాలి? వాక్యాన్ని పెట్టుకోవాలి. కాబట్టి నేను 4వది చెప్పి ముగించాలనుకున్నాను. 4వది ఏం రాసుకున్నాను సార్ చెప్పండి? సమాధి తెరవబడదు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఒక రోజు మనందరం చనిపోతాం. ఖచ్చితంగా చనిపోతాం. చనిపోయినప్పుడు ప్రపంచంలో ఎన్ని మందితో చనిపోయారో వాళ్ళ సమాధులు అన్నీ అవుతాయి, తెరవబడతాయి. ఖచ్చితంగా తెరవబడతాయి. చూడండి, ఒకసారి బైబిల్ రాయబడింది. ఒకసారి ఆ వాక్యాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం చూస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు కొందరు
నిందల పాలవుటకు నిత్యముగా హేయులవుటకు వెలుగు. కొంతమంది నిత్య రాజ్యం అంటే పరలోక రాజ్యాన్ని అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు చనిపోతారు, ప్రతి ఒక్క సమాజం ఏమవుతుంది తెరవబడుతుంది అని అక్కడ ఉంది బైబిల్లో. తెరవబడినప్పుడు కొంతమంది నిత్య రాజ్యం అంటే పరలోకానికి వెళ్తారు. నింద పాలు నిందలు అక్కడ జరిగింది నరకములో. కొంతమంది నరకానికి వెళ్తారు, కొంతమంది పరలోకానికి వెళ్తారు. అంటే ప్రతి ఒక్కరి సమాధి తెరవబడాలి లేదా? ఖచ్చితంగా తెరవబడాలి. యేసు ప్రభు చనిపోయినప్పుడు యేసు ప్రభు సమాధి ఏమైంది? తెరవబడింది. ఒకసారి చూద్దాం అన్నమాట బైబిల్లో. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వాక్యం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడి సమాధి ఎదురుకు వచ్చి సమాధి మీద ఉన్నాయి తీయబడుట చూచెను. కనుక చాలు ప్రేమల దేవుని బిడ్డలారా, సమాధి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తే రాయి ఏమైనా తీయబడింది అంటే సమాధి తెరవబడింది లేదా? తెరవబడిపోయింది. ప్రపంచంలో ప్రతి ఒక్క సమాధి ముయ్యబడింది. యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడింది ప్రపంచంలో. ఎక్కడికైనా ఇవ్వండి, రాజులు ధనికులు గొప్ప గొప్ప కోటేశ్వరులు చనిపోయారు, కానీ ప్రతి ఒక్క సమాధి ఏమైంది? ముయ్యబడింది. యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడింది. అందుకని మగ్దల మరి అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి మీద రాయి అయిందంట, తీయబడిందంటే సమాధి తెరవబడింది. ప్రపంచంలో ప్రతి ఒక్క సమాధి ముయ్యబడింది. యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడింది. ఒక గొప్ప విషయం తెలుసా? యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో, కొంతమంది నీతిమంతులు ఉన్నారు, భక్తిగా జీవించారు, వాళ్ళ సమాధులు మొత్తం వాపుడు అయిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, వెంటనే ఒక మిరకల్ జరిగింది. యేసు ప్రభు బతికినప్పుడు చాలా అద్భుతాలు చేశాడు, చనిపోగానే ఒక మిరకల్ జరిగింది. ఆ మిరకల్ ఎంత ఒకసారి చదవండి బైబిల్లో. యేసు ప్రభు చనిపోగానే ఒక మిరకల్ జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వాక్యం, 52వ వాక్యం, 53వ వాక్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వాక్యం, 52వ వాక్యం, 53వ వాక్యం. ఒకసారి చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, పంటలు బద్దలాయను. అదిగో సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు. చూడండి, యేసు ప్రభు చనిపోగానే సమాధులన్నీ తెరవబడి మొత్తం పరిశుద్ధులు లేచారు శరీరంతో. అట్లా నువ్వు చనిపోతే నీ సమాధి ఏమో అది తెరవబడాలి. అట్లా మన జీవితంలో సమాధి ఏం చేయాలి? తెరవబడాలి. చనిపోయి ప్రపంచంలో అనేక సమాధులు మునిపడి ఉన్నాయి ప్రపంచం మొత్తం. రేపు నువ్వు చనిపోతే సమాధి ఏమో అది తెరవబడాలి. తెరవబడినప్పుడు పరలోకానికి వెళ్ళాలి. అంటే చూడండి, ప్రేమల దేవుని రాయబడింది, యేసు ప్రభు సమాధికి వెళ్ళి మగ్దలేని మరియ చూస్తే సమాధి ఏమైందట? తెరవబడింది. యేసు ప్రభు సమాధిలో లేడు. ప్రపంచంలో ప్రతి ఒక్క సమాధి మూసి ఉంది, యేసు ప్రభు సమాధి మాత్రమేమైంది? తెరవబడింది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51, 52, 53లో ఉంది. అనేక పరిశుద్ధులు ఏం చేశారు? సమాధులు తెరవబడి. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోగానే ఆ కార్యం జరిగింది. ఒక మెరకలు అంటే బతుకున్నప్పుడు ఒక అద్భుతమైన మెరకలు జరిగాయి, ఆయన చనిపోయినప్పుడు కూడా ఒక అద్భుతమైన మెరకలు అక్కడ రాయబడింది. అంటే ప్రేమల దేవుని బిడ్డలారా, మన జీవితంలో 4 కార్యాలు ఏమోనే తెరవబడాలి. 1 ఆకాశం తెరవబడాలి, 2 కన్నులు తెరవబడాలి, 3 హృదయం తెరవబడాలి, 4 సమాధి తెరవబడాలి. ఈ 4 కార్యాలు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన దాకా. కాబట్టి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. సర్వశక్తి మందులు యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చేస్తున్న తండ్రి, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఈ రోజు నీ సన్నిధానం తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నా ప్రభావం ఇక్కడైనా మందులతో మాట్లాడి సత్యవాక్యం కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవా. అవును ప్రభా, ఆకాశం తెరవబడాలని చెప్పిన దేవానికి స్తోత్రం. అయ్యా, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, దేవునికి స్తోత్రం. అవునయ్యా, పరిశుద్ధాత్మదేవా, నువ్వు రొట్టె విరిచినప్పుడు అయ్యా శిష్యులు వాళ్ళు గుర్తుపడి వచ్చిన వాళ్ళ కళ్ళు తెరపడి గుర్తుపట్టారు. ఆఖరి కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభా నీళ్ళ వడ్డ చూసి బిడ్డలు తాగిపించింది. మా జీవితంలో హృదయాలు తెరపడినట్లుగా విశ్వాస జీవితాల కుటుంబాలు విశ్వాసులు ప్రతి హృదయాలు యేసు నామములో తెరవబడాలయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీరు ఆ కార్యం జరిగించండి.
అంత మాత్రం మేము చనిపోయినప్పుడు మా సమాధులు తెరబడి మేము పరలోక రాజ్యంలో మీతో కూడా సంతోషించే భాగ్యాన్ని మాకందరూ కలుగు చేయమని వచ్చిన దీవించమని పరిశుద్ధాత్మని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని మేమందరూ మీ నామములో ఎత్తబడి మీతో కూడా సంతోషించే భాగ్యాన్ని మాకందరూ మీరే కలిగించేది యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం పరలోక తండ్రి ఆమేన్. ఆశీర్వాదం తీసుకుంటాం. తండ్రైన ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనకు సర్వలోకల పరిశుద్ధులను ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.